హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి, హోస్ట్, హీరో, యాక్టర్, ప్రొడ్యూసర్. సో ప్రతిసారి ఒక కొత్త కాన్సెప్ట్, ఇంకా చాలా ఉన్నాయి షేడ్స్. అన్ని డైలాగ్కి కరెక్ట్గా సరిపోతారేమో. ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెవరు, నందు హీరో. సో అసలు హీరో అనాలా, సైకో హస్బెండ్ అనాలా అని డౌట్గా ఉంది నాకైతే, ఎందుకంటే ట్రైలర్ చూస్తే అలా అనిపించింది. సో బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా ఉన్నారు, మరెవరో కాదు, అవికా గౌర్. మాట్లాడదామా మరి? సో టైటిల్ ఏంటనే కదా డౌట్, అగ్లీ స్టోరీ. మాట్లాడదాం. హలో అండి. నమస్తే. నమస్తే. ఎలా కొత్త కొత్త షేడ్స్. క్వశ్చన్ ఏంటంటే, ట్రైలర్ చూసినంతసేపు అయిపోయిన తర్వాత నిజంగా సైకో హస్బెండ్ అంటే ఇలాగే ఉంటారేమో ప్రాబబ్లీ అండి, ఉన్నారు అనుకునే అంతగా మీరు అలా జీవించేశారు. థ్యాంక్ యూ అండి. నిజంగా ఫర్ అన్ యాక్టర్. అంటే రెండు షేడ్స్, ఒక దిక్కు అంత పిచ్చి ప్రేమ చూపిస్తూనే మళ్ళీ ఒక దిక్కు సైకో లాగా, ఒక పాజిటివ్ హస్బెండ్ లాగా ఆ షేడ్స్ అన్నీ మాకు కనిపించాయి. సో ఎలా స్టోరీలోకి ఎంటర్ అయ్యారంటే ఏం చెప్తారు? అంటే ఈ క్యారెక్టర్ లోకి ఎంటర్ అవ్వటమా ఆర్ ఈ సినిమాలోక? ప్రాజెక్ట్ ఎలా ఎంటర్ అయ్యారు? ఆ ప్రాజెక్ట్ నాకు స్వరూప్ గారు, డైరెక్టర్ గారు కాల్ చేశారు. ఆయన కథ రాసుకున్న డే నుంచి ఐ డోంట్ నో, మరి ఆయన నాకు చెప్పడం అయితే మరి అది నిజం కాదు తెలియదు, కానీ ఎప్పుడు భయ్యా నేను ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నా, మీతోనే సినిమా చేశాను, మధ్యలో వేరే అది ఇటు అని ఎంతమంది సజెస్ట్ చేసినా నేను మీకే స్టిక్ ఆన్ అయ్యాను అంటూ ఉంటారు. సో హీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు ప్లే కార్తిక్ ఆయనకి. సో ఆయన అప్రోచ్ అయ్యారు. కథ విన్న రోజునే ఫోన్లో విన్నాను. కథ అంతా నాకు చాలా నచ్చింది, కొత్తగా ఉందనిపించింది. ఫోన్లో విన్నారా? కథ మొత్తం ఫోన్లో విన్నాను, సీన్ టు సీన్. ఓ 2 గంటల 10 minutes 15 minutes రన్ టైం లాగే చెప్పారు. నాకు చాలా నచ్చింది. అలా ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ఇంక ఈ క్యారెక్టర్ కావాల్సిన ప్రెప్ డిస్కస్ చేసుకుని ఎలా ఉంటుంది, బికాజ్ ఆయన చాలా డైరెక్టర్కి ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు సైకో ఆర్ టాక్సిక్ అని వెంటనే యూజువలీ షార్ట్ హెయిర్ చేసుకుని, అంటే సినిమాలో రిప్రజెంట్ చేయాలంటే గడ్డం కొంచెం ఎక్కువ పెట్టి, ఇక్కడ ఏదైనా ఘాటు పెట్టుకుని, ఎప్పుడు ఒక స్టైల్లో అలాగ. ఆయన అలా ఏమొద్దన్నారు. నార్మల్గా ఒక నార్మల్ గై, మన చుట్టూనే ఉంటున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిలో ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు, ఇంకోళ్ళలో ఉండొచ్చు. మనం అంత రియల్గా వెళ్దామని చెప్పి ఆయనకు ఒక క్యారెక్టర్ ప్రెప్ ఉంది. సో ఆ క్లారిటీ నాకు ఇవ్వటం, దాన్ని బట్టి ఇంకా క్యారెక్టర్కి ప్రిపేర్ అయ్యాను అంతే. ఓకే. కానీ నిజంగా ట్రైలర్ చూస్తున్నంతసేపు అయితే నేను అదే ఫీల్ అయ్యాను. మళ్ళీ ఒక 3 times కూడా అదే పనిచేస్తాను. సో హై, హౌ ఆర్ యూ? Very good, very excited, nervous for the first time because I'm really looking forward for this film. Why did you agree to do this film? I'm agreeing to a lot of scripts where there is something to do as an actor. I am not okay being a furniture in a film, and I've been very clear about it. So for me, this was that script where I get to perform, where I get to deliver, and where I get to prove that I can act. Okay. And at the same time, I believe that I have not recently, like since day one, I've been always working with like maybe new director, new actors. I've been doing that since a while now. And when I met our director and the clarity that I saw in his belief with the story, I was sold with the idea. And honestly, there is so much to do as an actor in this film, for him, for me, for everyone, that it just made me feel that this is the right project that I can be a part of, where after few years when I look back, I'll be proud. వా, నిజంగా. కానీ షాక్ చేస్తూ ఉంటుంది, బికాజ్ చాలా మెచ్యూరిటీగా చెప్తూ ఉంటుంది ఆన్సర్స్ అన్ని. నాకు అదర్ సైడ్ ఆఫ్ అవికా తెలుసు కదా, అంటే ఓకే స్మాల్గా ఫ్రెండ్సే కాబట్టి ఇంత ఇలా మాట్లాడుతుంటే ఇలా స్టార్టర్లు అయిపోయి ఇలా చూస్తూ ఉంటారు. సో బాలికా వధువు నుంచి సో ఇప్పటి వరకు సో చేంజెస్. Yeah, and my journey has been very like in front of people, right? They have seen me grow. They have seen me in the phase where I was not taking care of my body. They have seen me everywhere. And I just feel like కీప్యాడ్ ఫోన్స్ ఉన్నప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ జమానా వరకు యాక్టర్గా అంటే అప్పుడు స్టార్ట్ చేసింది. మోరలెస్ నేను అంటే we get it. Thank you. ఎలా Suddenly I feel like okay, anyway, మామా అన్న కూడా డ్రామా అన్నలాగా వినిపిస్తాను. లేదు అంటే నేను కూడా no, but I think at the end of the day, you know, it was never about chasing a finish line. It was always about the journey and making that beautiful.
And I think on my path, I have seen so much when it comes to my professional career and even personal life, and so much positivity that it just keeps me going. It keeps me believing that there is so much more to offer. Again, na? Crazy only. It's never about నిజంగా ఎంత crossing the mature- finish line. ఇంత మెచ్యూరిటీ లెవెల్ చాలా కానీ పెద్ద మాట Oh సార్. my God, what's going on? I did meditation, I think. అయ్యో. కాదు వెక్కిరిస్తున్నారా లేదంటే నాకు అది అర్థం నిజంగా. అక్కడ మెడిటేషన్ వినిపించింది, ఇక్కడ మెడిటేషన్. కానీ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని చూస్తే చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. చాలా ఓకే. ఒక సినిమాలో కనిపించినట్టు ఇంకో సినిమాలో మీరు కనపడరు. ఎలా అంటే డైట్ సీక్రెట్ ఏంటి? ఆ మధ్యలో చూస్తే కొన్ని మంత్స్ బ్యాక్ చాలా లీన్. 6 ప్యాక్ చేశాను. ఆ టైంలో తర్వాతే తెలిసింది చేయకూడదని చెప్పి. ఎందుకు? అలా ఏం లేదు, 6 ప్యాక్ చేయటం తప్పు కాదు నేను అనేది, కానీ 6 ప్యాక్ చేస్తే మన తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి అందమే కొంచెమైనా బుగ్గలు ఉండటం, ఎంతో కొంచెం నిండుగా కనిపించాం అనుకోండి. బాగున్నారు. అదే కొంచెం నిండుగా కనిపించాం అనుకోండి, అరే Okay. అదొకటి ఉంటుంది మన తెలుగుతనాన్ని. ఆ 6 ప్యాకులతో అలా అలా అక్కర్లేదు. అంటే మొహం మరీ ఇలాగ అయిపోతుందండి 6 అవును, ప్యాక్ నిజంగా. చేస్తే. అవును. అది చేసినంత కాలం తెలుసుకోలేదు, చెప్తూనే ఉన్నారు. బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ పోతుంది చాలా, 10%, 11%కి వస్తుంది. ఇప్పుడు ఒక 15-16లో ఉంటాం. ఆ 5-6% ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గిపోయేసరికి ఇది ఉండదు, ఆ చార్మ్. ఆ టైంలో మీకు తెలీదు, గీత గారిని ఇంటర్వ్యూ చేశాను. ఓకే. సో ఎందుకు తిండి పెట్టట్లేదు అంటే నేను పెడతాను ఆ టైంలో చేసినప్పుడు అనండి తిండు. నిజంగా తిండ్రా. ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం చేశాను, నా విల్ పవర్ చెక్ చేసుకోవడం కోసం. లైఫ్లో ఒక్కసారి 6 ప్యాక్ చేసి. No, but I think this is the thing, right? Everybody should experience what is the fittest version of themselves Sure, at yeah. least once in life. ఇంత So push now, చేసుకోగలం మనం. yeah, and now if there is a character which requires that, he knows how to do it. నేను So I ఇప్పుడు 6 think- ప్యాక్ చేయాలంటే అప్పుడు 18 నెలలు పట్టింది, ఇప్పుడు 4 months చాలు నాకు. బా. యా, అవును. దట్స్ హౌ ఇట్ వర్క్స్. Yeah, which is so good. సో యా. మూవీ విషయానికి వస్తే ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్. అవును. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో చాలా వరకు కొత్త డైరెక్టర్స్ స్టోరీస్ కొత్తగా ఉంటున్నాయి. కొంతమంది సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకోటి యంగ్ జనరేషన్. అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా డెబ్యూ డైరెక్టర్కి, అంటే నేను ఇన్న ఆన్సర్స్ చెప్తున్నాను, డెబ్యూ డైరెక్టర్కి ఎందుకు ఇస్తున్న, చాలా అప్పట్లో చాలా ఆలోచించేవాళ్ళు. కంటిన్యూగా ఒక డైరెక్టర్కి ఒక 2 ఆర్ ఇంకో నెక్స్ట్ మూవీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ నమ్మిస్తున్నారు అవును. సీనియర్స్ దగ్గర నుంచి. ఇప్పుడు ఎందుకంటే కరెక్ట్. కసి అని మీరు ఏం చూసారు డైరెక్టర్లు? కసి 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 ఆయనలో కూడా ఎంత సిన్సియర్గా అడుగుతుంది. ఆవిడ కసి కసి అంటే నిజంగానే నేను ఆయనలో కసి చూశాను డెఫినెట్లీ. ఎక్కడ స్టోరీలో లైన్ ఎక్కడ నచ్చింది మీకు? ఐ థింక్ అండి లైన్ అని కాదు, సీక్వెన్సెస్ బాగుంటాయి చాలా, నాకు అది ఎక్కువ ఇష్టం. ఓకే. కొన్ని సిచ్యువేషన్స్లో కార్తిక్ అనేవాడు ఎలా రియాక్ట్ అవుతాడు, అమ్మాయికి దోశ పెట్టడానికి వెళ్తాడు, దోశ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇంకో దానికి వెళ్ళినప్పుడు ఎలా ఆ సీక్వెన్సెస్ నాకు చాలా నచ్చాయి అనమాట. దానికి నేను ఎక్కువ ఇంప్రెస్ అయ్యాను. అదొకటే కాకుండా ఆయనకి స్వరూప్ గారికి ఒక పర్టికులర్ టేస్ట్ ఆఫ్ మ్యూజిక్, పర్టికులర్ టేస్ట్ ఆఫ్ మేకింగ్, కలర్ ప్యాలెట్ మీద గ్రిప్ ఉంది. నాకు వాటిని బట్టి ఇంకా ఎక్కువ నమ్మకం కుదిరింది. ఈ సినిమాని చీప్గా కాకుండా చాలా ఒక కరెక్ట్ క్లాసీగా తీయగలరు. బికాజ్ ఇది ఒక థిన్ లైన్ మీద ఉంటుంది, ఇలా చేసి అది ఒక బి గ్రేడ్ సినిమాలా కనిపించకూడదు. సో అది కనిపించకూడదు అంటే డైరెక్టర్కి ఒక టేస్ట్ ఉండాలి లైఫ్లో. ఆయన ఎంచుకునే కలర్ ప్యాలెట్స్, ఆర్ట్ వర్క్, మేకింగ్, దానికి ఇచ్చే సౌండ్ డిజైన్, ఆ టేస్ట్ ఆయనలో చాలా ఉంది. సో మెయిన్ ఎక్కువ ఇంప్రెస్ అవ్వడానికి రీజన్ అది. కానీ ఈ అగ్లీ స్టోరీ అనే టైటిల్ ముందు అనుకోకుండా ఏదో తిట్టుపడదాం అనుకున్నారంట కదా? అవును, అసలు నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు అదే టైటిల్తో చెప్పారు. అప్పుడు అగ్లీ స్టోరీ ఏంటండి టైటిల్? అంటే ఆల్రెడీ టైటిల్ బయటకు వచ్చేసే సినిమా. సో డైరెక్టర్, సో ఫస్ట్ మన సినిమా టైటిల్ గాండు. నువ్వు అప్పుడే మర్చిపోయావా? ప్రీ రిలీజ్ అంటే ట్రైలర్ లాంచ్లో చెప్పింది. మెడిటేషన్కి వెళ్ళింది మధ్యలో హాఫ్ అన్ అవర్. ఫస్ట్ నిజంగా అడిగినందుకు అయితే ఛాంబర్లో రిజిస్టర్ చేయను అన్నారు. ఓకే. నాకు అదే టైటిల్ చెప్పాడు. భయ్యా నేను ఒక చెప్తాను మీకు, టైటిల్ గాండు. ఇది నాని అన్నది ప్యారడైజ్ వస్తుంది కదా, ఇది ఒక ఆ కొడుకు కథ అని, అలా ఇది ఒక గాండు గడి కథ.
నాకు తెలియదు ఈ interview ఇదేమో ఎక్కడ పోతుంది? ఈ క్లిప్ ఎవరైనా చూసి ఏమైనా చేస్తారో నాకు తెలియదు కానీ ఫస్ట్ అయితే టైటిల్ అది పెట్టారండి. మా డైరెక్టర్ చెప్పారు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను, నాకు ఏం సంబంధం లేదు. ఇలాంటి నా చేత ఇలాంటి బూతులు మాట్లాడిపించారు కాబట్టి కొంచెం మెడిటేషన్. No, the thing is, thank God the director, when he narrated it to me, didn't say the title. Thank God. అయ్యో I would, You would have said no. obviously, I would have been like, no. No. So, yeah, I'm glad he did. And he's smart. See, he didn't tell me. He's very smart. వింటున్నట్టున్నారు. బట్ ఇదే టైటిల్ తో నెట్ఫ్లిక్స్ లో అనుకుంటా ఆర్ ఐ డోంట్ నో విచ్ ప్లాట్ఫామ్ ఒక సినిమా ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్, ప్రామిస్. ఓకే వన్ ఆఫ్ ద ఒక ఇండీ స్పేస్ లో ఉంటుంది సినిమా, కానీ క్రేజీ డైరెక్టర్, ఓకే అమేజింగ్. ఓకే, ఇట్స్ జస్ట్ అ మూవీ సజెషన్ దట్ ఐ వాంటెడ్. దేర్ ఇస్ అ ఓకే కానీ చాలా ఫ్రాంక్ ఉన్నారు, చెప్పారు. అంత ఓపెన్ ఫ్రాంక్ గా ఉండకండి. లేదు, ఈ జనాలు ఇదే లైక్ చేస్తారు, ఒరిజినలే అయ్యో థ్యాంక్ యూ అండి. నిజంగా. సో మీరు చేసిన దండోర మూవీకి గద్దర్ అవార్డు వచ్చింది. అవునండి, గద్దర్. యా, కథ బాగుంది, మీరు బాగా యాక్ట్ చేశారు, మీ నటనకి బాగా పేరు వచ్చింది. బట్ ఎక్కడో హిట్ అవ్వలేదు అన్న బాధ ఏదైనా ఉందా మీకు? అంటే హిట్ అవ్వలేదు అనుకోవడానికి అది హిట్ కొలమానం ఏమైపోయిందంటే, ఇప్పుడు దండోరా, ఇప్పుడు మీరు ఎలా అయితే దండోరా బాగుంది అంటున్నారో అలా నేను ఎక్కడికి వెళ్ళినా దండోరా బాగుంది అంటున్నారు. సో జనాలు చూశారు, కాకపోతే ఓటీటీలో చూశారు. అదే అండి. సో ద థింగ్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టికెట్ రేట్లు కూడా మేము ఎక్కువ ఏం పెట్టలేదు దండోరాకి, బేసిక్ రేట్సే పెట్టాం. కాకపోతే చాలా రీజన్స్ ఉంటాయండి. రైట్ థియేటర్స్ దొరకాలి, దొరికిన థియేటర్స్లో రైట్ టైంకి షోస్ ఉండాలి. సో మ్యాట్నీస్ ఫస్ట్ మార్నింగ్స్కి యూజువల్లీ వీక్ డేస్లో రావడానికి ఎవరు ఉండరు. నీకు సాయంత్రం 6 PM షో 9 PM షోలు పెడితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి తక్కువ దొరికాయి మాకు. ఆ టైంలో 25 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి, 18 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. దండోరా రిలీజ్ టైం December 25th, 2025. చిన్న సినిమాలు, పెద్ద సినిమా, మేజర్గా 8 పెద్ద ఫిల్మ్స్ కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న థియేటర్ అంతా కలిపి 17-18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో మేము రిలీజింగ్ ఫెబ్కి వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ థియేటర్లు వచ్చేవి అని చెప్పి మా ప్రొడ్యూసర్ బెన్నీ అనే చెప్తుంటారు, ఇంకా కరెక్ట్ ల్యాండ్ అయ్యేది నా. సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. కాకపోతే గుడ్ ఫిల్మ్ విల్ ఆల్వేస్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్. అలా దండోరా ఫౌండ్ ఇట్స్ ఆడియన్స్. అది అమెజాన్లో వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, వన్స్ అగైన్ థ్యాంక్స్ టు తారక్ అన్న, ఆయన ట్వీట్ చేశారు దట్ హీ లవ్ ద ఫిల్మ్, అది ఇది అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఓవర్ నైట్ జనాలకి రీచ్ అవడంతో, ఏంటి తారక్ గారు ఈ సినిమా గురించి చెప్పారని పీపుల్ స్టార్టెడ్ వాచింగ్. అమెజాన్లో ఇంకా వెళ్ళిపోయింది అది. సో ఇంకా అలా 2 తెలుగు రాష్ట్రాలకి దండోరా బాగా తెలిసిపోయింది. ఫైనలీ స్టేట్ అవార్డు కూడా తీసుకున్నాం. కానీ బాగుంది సాంగ్ కానీ మీ యాక్టింగ్ కానీ. థ్యాంక్ యూ. అసలు ఇక్కడ every film has its right timing, right, you know, like everything, because there are so many big films that come, like for example Thugs of Hindustan, Amitabh Bachchan, Aamir Khan, everything correct, YRF didn't work. Some there are just, you know, everything being perfect will also have some flaw and it might not work. And I think it's the timing and everything put together, and it's just that luck and everything, you know, it's the luck factor, I think. ఓకే, నేను అప్పటి నుంచి ఆ పోస్టర్ చూస్తున్నాను. ఆ పోస్టర్లో మీ చీర మీద ఏవైతే ఉన్నాయో తీగలు, అదే తీగలతో, అంటే దానికి ఏంటి మీనింగ్ ఇక్కడ అలా పట్టుకొని, అంటే దానికి ఏమన్నా రీజన్ ఏమన్నా చూపిస్తారా, లేదంటే నార్మల్గా? అంటే గులాబీ పువ్వులాగా అందంగా కనిపించేటువంటి ఒక అంటే అందంగా కనిపించి కానీ కింద ముళ్ళులు కూడా ఉండేటువంటి వీడి ప్రేమ గులాబీ పువ్వులాగా వీడు చెప్తున్నాడు, కానీ వాడు అసలు ఏంటంటే నిజ స్వరూపం ఆ కింద ఉన్నటువంటి థాన్స్ అండ్ ముళ్ళులు అని. And I also think one of the other meanings could be, which is my understanding, that the complication with it, it's entangled, it's confused, it's stuck. So that stuck is the feeling that I think I see it. ఓకే, కష్టంగా ఏమైనా సీన్ అనిపించిందా షూట్ చేయడానికి? చాలా సీన్స్. ఆ విషయం నేను చెప్పాలి. తెలుగు రైట్? అర్థమవుతుంది. I think too many scenes were not nice. Any one scene? Can you explain? I think the most difficult for me was I'm not Karthik sure. comes and smokes on your face. No, where he forces her to say I love you. Oh wow. What one of my favorite sequence. Sequence. It was Chitimanta so sequence అంటాను దాన్ని. Heartbreaking. It was so heartbreaking to అంటే వీడికి be a అమ్మాయిని part of pressure that చేస్తాడు. and just witness that somebody is actually that mad and is doing all this, breaking bottles and then. నువ్వు ఏ సీన్ చెప్తున్నావు? ఐ లవ్ యూ చెప్పు అని అగ్గిపెట్ట వెలిగించేదా, ఆర్
తర్వాత That అగ్గి was- పెట్టేవాళ్ళనా బ్యాంగ్ It is so mad. It is like when there is the shot before that she opens the door hearing something, and then there is wood everywhere, and she's just reacting to what is he mad, what is he doing, and then he starts to put the kerosene and whatever. That whole sequence is haunting. ట్రామటైజింగ్ ఉంటుంది సీక్వెన్స్. It's very difficult, Wow. not just as an actor but as a woman, to witness that this is madness. This is not normal. When I was watching it with my family, that when that scene came in, you should have seen everybody's reaction. Everybody was Yeah. like, what mad person this is. అండ్ ఫైనలీ విత్ దిస్ భలే ఉంటుందండి. అవునా? మీరు సినిమా మాత్రం నిజంగా నిజంగా అంటే అది Very తను ఎక్స్ప్లెయిన్ difficult. చేస్తుంటే Very అసలు కానీ 2 షేడ్స్ ఇక్కడ వర్క్షాప్స్ చేశారండి, ఎన్ని చేసి ఉంటారు మీరు? అసలే పర్ఫెక్ట్ లేదు ఆ మూవీకి, సైకో సిద్ధార్థ ఆ మూవీకి మీరు పడి అందరు లేపి టిఫిన్లు అక్కడి నుంచి అన్ని చూస్తున్నారు కదా. చేయలేదండి దీనికి. He doesn't have time చేయలేదా? for workshops. అరే too much, అదేం లేదు. అంటే చాలా వరకు బ్యాలెన్స్ చేస్తున్నారు సార్. నేను పిలిస్తే వర్క్ షాప్స్కి వెళ్తాను, నేను నిజంగా వెళ్తాను. ఆయన మీకు ఇప్పుడు అంటే నేను నాకు జస్ట్ ఒక సీన్ ప్రాక్టీస్ చదువుకుని ఒక 15 minutes టైం చేసుకోవచ్చు. కానీ 2 ఒకటేసారి రప్పియడానికి అంటే రియల్ లైఫ్లో మీరు ఎలా ఉంటారండి? నేను రియల్ లైఫ్లో ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాను అలాగే ఉంటాను, చిల్గా ఉంటాను, చాలా ఎక్కువ కానీ stress తీసుకోను. ఈ యాంగిల్ ఎప్పుడైనా మీకు ఇన్ని ఇయర్స్లో ఎప్పుడైనా బయటకు వచ్చిందా? వచ్చిందండి ఈ Oh, షూటింగ్ positive. చేసేటప్పుడు. పాజిటివ్నెస్ లేదా? పొజెసివ్నెస్ మ్మ్. పొజెసివ్నెస్ అనేది లేదు అంటే అబద్ధం అవుతుందండి. కాకపోతే మరి ఇలా టాక్సిక్గా ఏమి ఉండదు. వెన్ యూ లైక్ సమ్ వన్, Little jealousy and possessiveness, little bit is okay. కానీ పొజెసివ్నెస్ అంటే నువ్వు వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు, అసలు వాడు నీకు ఎందుకు ఫోన్ చేసాడు, Nah. అది కాదు పొజెసివ్నెస్. అలాంటి పొజిటివ్నెస్ అయితే నాకు లేదు 100%. అలాంటి పొజిటివ్నెస్ ఉంటే ఇఫ్ లైక్ బికాస్ నేను అండ్ మై వైఫ్ బోత్ ఆఫ్ us are in the same field. బికాస్ నేను రోజుకి ఒక హీరోయిన్తో వర్క్ చేస్తుంటా, సినిమాకి ఒక హీరోయిన్తో పని చేస్తుంటాను. తను స్టేజ్ షోస్ మేల్ సింగర్స్తో పాడుతూ ఉండాలి. అది ఇట్స్ రెస్పెక్ట్, లవ్ అండ్ దాన్ని ఏమంటారు బిలీఫ్ ఇన్ ఈచ్ అదర్ ఉండాలండి. పొజిటివ్నెస్ ఉంటే అది పొజిటివ్నెస్ కాదు, నాకు పొజిటివ్నెస్ అయితే లేదు. ఐ డోంట్ నో హౌ టు నేమ్. అదేం లేదు దానికి, నాకైతే లేదు. ఇది పొజిటివ్ కాదండి, ఇది టాక్సిక్. అవును, అసలు మామూలుగా లేదు అసలు. పోస్టర్లో అసలు డైలాగ్ లేకుండానే వాడు మొహం చూస్తే చూడండి వాడి అమ్మ అనిపిస్తుంది. అండ్ అవిక గారు, మీ 2025లో మీకు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక న్యూస్ మీరు ఆల్రెడీ చెప్పారు. అంటే మీడియా వచ్చి మాట్లాడుతుంటే మీరు పక్కెళ్ళి వామిట్ చేసుకున్నారు. ఏంటది మర్చిపోయాను అడగటం. అంటే కంగ్రాచులేషన్స్ అంటే బ్యాడ్ ఫుడ్ That was an endorsement for an ad. It was for Kuku TV where we were showing like the ad was continued that Milind now have puked in front of the Pabs. Now they will make a news and they make a news. నాకు ఇది గుర్తొచ్చుంటే మనం ట్రైలర్ లాంచ్ లో ప్యాప్స్ లో చేసేవాను కదా. వన్స్ ఇప్పుడు చేయండి. అరే ప్లీజ్ ఒక్క రోజు చేద్దాం. Yeah, I can't be like doing the same కానీ tactic again and again. మీరు చెప్పినా అది అది ఆగట్లేదు, పుల్ స్టాప్ పెట్టట్లేదు అసలు. ఇంకా వైరల్ అవుతుంది వీడియో. The intention was that. I mean, the plan of the strategy And of it that whole worked so campaign well. was that only that. किसका आइडिया था? Kuku TV. సో చిన్న ర్యాపిడ్ ఫైర్. You lovely. My favorite. I love rapid fire. మీరు ఇద్దరు ఆడుకోండి. I love it. నేను మెడిటేషన్ చేస్తాను. No. Ask him also. సో స్టార్ట్ అండి. సో మూవీ నేమో అగ్లీ స్టోరీ కాబట్టి కొద్దిగా అంటే Ugly ఆ questions నుంచి అడుగుతారు. అంత అగ్లీ అడుగు నార్మల్ అడుగుతారు. डराओ मत స్టార్ట్. रे. మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా బిఫోర్ మ్యారేజ్కి? గీత గారు వేరే బిఫోర్ వెడ్డింగ్ నాకు ఐ వాజ్ ఇన్ లవ్ విత్ లవ్ అంటే లవ్ అనుకున్నాం అప్పుడు, అది లవ్ కాదని తర్వాత అర్థమైంది నాకు. ఓకే. యా అది గీత కూడా తెలుసు. వా యా యూ Never. Like I never felt this strongly for anyone. Yeah. I never understood what love meant before this. యా సీక్రెట్ క్రష్? నాకు సీక్రెట్ ఏం లేదండి, వెరీ ఓపెన్. జాన్వీ కపూర్. Huh? వై నాట్? मतलब nice, good, happy for you. జాన్వీ కపూర్ ఆ రియాక్షన్ మోస్ట్ ఫేవరెట్ జాన్వీ కపూర్. నెక్స్ట్ ఇంకా నాకు క్రష్ చాలా ఉన్నారు. ఇంకెవరైనా లేటెస్ట్? Seriously, you're joking, right? నో జాన్వీ కపూర్ ఐ క్రష్. ఐ హావ్ అ క్రష్. తన Very ఒపీనియన్ అది. Very nice, very nice. యూ వాట్ అబౌట్ యూ?
ఇంత ఆలోచిస్తున్నారండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో దీపికా పడుకొని కూడా ఉండే Diljit నాకు. Dosanjh. ఓ దిల్జిత్. Diljit ఓకే Dosanjh. దిల్జీత్ గారు. ఓకే ఒకేసారి ఇద్దరిని ఎప్పుడైనా లవ్ చేశారా అబ్బే మీరు? ఓ స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు. स्किप है ఒక एक ही साथ दो दिन को कभी लव कर अरे एक को नहीं किया, दो को कहाँ से करूँ? Didn't find one. How will I find two? ఓకే ఫోన్ లేకుండా ఒక్క రోజు ఉండగలుగుతారా? ఫోన్ అంత ఈజీ కాదు బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు యాక్చువల్లీ డూ ఇట్. యూ మీ పిల్ల ఉంటుంది ఉంటారు. ఓకే ఎవరికి ఎక్కువ కాల్ చేస్తారు? 100% నా ఫోన్ ఓపెన్ చేస్తే మ్యాక్సిమం కాల్స్ గీతాకు ఉంటాయి. నెక్స్ట్ మా అమ్మకి అక్కకి ఉంటాయి ఆ 3 కాల్స్. మా నాన్నకి పెద్ద ఫోన్లు ఏం చేయను, ఎప్పుడు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుంటుంటాం. లేదంటే ఈ పర్టికులర్ సినిమా ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆ డైరెక్టర్తోనో వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటా డే ఇన్ అండ్ డే అవుట్ ఒక దీనికోసం. ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా డైరెక్టర్తో డైలీ ఎక్కువ నెంబర్ ఆఫ్ అది అడుగుతానండి లాస్ట్లో అడుగుతాను. I think, of course, my husband would be the first one. But other than him, I think my assistant Bobby. I want this to it. Get me this. What time? Yeah, I think that is how it goes. మీ ఫోన్లో ఎక్కువగా వాడే యాప్ ఏంటి? ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ సేమా? No, I like watching YouTube also. నాకు కూడా యూట్యూబ్ ఇంటర్వ్యూస్ వింటాను కానీ ఎక్కువసేపు ఫస్ట్ పొద్దునంతా ఇన్స్టాగ్రామ్, పడుకునేప్పుడు యూట్యూబ్ లో ఇంటర్వ్యూ. Yeah. ఓ ఓకే బ్రేకప్ అయిందా ఎప్పుడైనా? ఎందుకు? అదే నా బిఫోర్ అమ్మాయితో అయిందిగా. ఎందుకు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, లేదంటే skip. ఇంకా అదే దాన్ని ఏమంటారు ప్రాపర్ ఇది ఉండక ఏమంటారు దాన్ని కెమిస్ట్రీ కాదు అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్స్. ఐ వాస్ టూ యంగ్ అండి అప్పుడు పిల్లవాడిని. ఐ మీన్ నిబ్బా నిబ్బి అసలు లవ్వే కాదు కరెక్ట్ గా చెప్పారు అప్పుడు. సో అది నాట్ ఈవెన్ లవ్, నాట్ ఈవెన్ బ్రేకప్ అంతే. అది They didn't find anybody. How will I చిన్న break? నుంచి మీకు చిన్నప్పుడు పెళ్ళైపోయినప్పుడు అలా తప్పించుకోవచ్చు. ఓకే మీకు ఎక్కువగా అబద్ధం చెప్పేది ఎవరు? చెప్పేది ఎవరా? వాడు చెప్తోందని నాకు తెలిస్తే నాకేం తెలుసు. I didn't understand the question. హూ లైస్ టు మీ మోర్? Who lies to you more? Oh, good question. You answered? Who? అదేంటి అలా ఫ్రీజ్ అయిపోయారండి? ఆలోచిస్తున్నా. నా My దగ్గర mother ఆన్సర్ lies to me. చెప్పకూడదు. My mom lies to me a lot. I force her to be fit and eat healthy. She would lie. I went to the gym. I know she did not. She really lies to me, like left, right, and center. స్కిప్ చేయాలా? నేను ఆన్సర్ తర్వాత చెప్తాను. ఓకే నేను గుర్తు పెట్టుకుంటాను. అది అక్కడ మైక్ ఉంది. Good answer. నేను అడుగుతూ ఉంటా ఇలా చేస్తాం కదా ఇలా చేస్తాం. సరే, ఎప్పుడు చెప్పారు? రెడీ బ్రో అవే కానీ ఉండదు వెళ్తే. ఎప్పుడు చెప్పారు? ఎందుకు? ఏది అబద్ధమే నేనా? వాళ్ళు నేనేదో ఒక పర్టికులర్గా ఒకటి జరగాలనుకుంటాను, అయిపోతుంది అని నాకు ప్రామిస్ చేస్తారు. ప్రమోషన్స్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇలా చేస్తే ఇలా బాగుంటుంది అన్నాను అనుకోండి, నన్ను ఆ మినిట్లో సాటిస్ఫై చేయడానికి మీకు ఎందుకు బ్రో కుమ్మే అయిపోతుంది అని చెప్తారు. అంటే వాళ్ళకి తెలుసు అది అవ్వదు అని చెప్పి ఆ నిమిషం నన్ను కామ్ డౌన్ చేయడానికి చెప్పేసి నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన వెంటనే అంటే అది యాక్చువల్గా ఇలా అవ్వలేదు, అక్కడ ఫస్ట్ మనల్ని ఇరికిచ్చేసిన తర్వాత ప్లాన్ చేసాం కానీ అవ్వలేదు సారీ అని ఇస్తారు. అలా ప్రతిసారి తెలిసినా కూడా. మీకు అంటే డేట్కి వెళ్తే బిల్ ఎవరు కట్టాలి? నిజం చెప్పండి. బిల్ ఎవరు కట్టాలి? అబ్బాయి అమ్మాయిలో ఇద్దరు పంచుకోవాలి. ఇద్దరు పంచుకోవాలా? ఎట్టి పరిస్థితుల్లో. కాకపోతే మళ్ళీ ఇప్పుడు అబ్బాయి అడిగాడు అనుకోండి అమ్మాయిని డేట్కి రమ్మని, ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ. అమ్మాయి అడిగింది అనుకోండి, ఐ వాంట్ యునో ఇఫ్ షీఈ్ ఆస్కింగ్ హిమ్ ఫర్ అ డేట్, ఐ థింక్ ఇట్స్ ఆన్ హర్. లేదు ఇద్దరు మ్యూచువల్గా అనుకుని లెట్స్ మీట్ అండ్ దెన్ మనం ఇద్దరు అనుకుంటే ఇట్స్ ఆన్. అయితే ఇప్పటి నుంచి అమ్మాయిలు అడగరు. ఇట్ నీడ్ నాట్ బి మెన్ టు పే ద బిల్స్. ఎందుకంటే అబ్బాయిలే పైసలు అంటే మనపట్లేదు. ఈక్వాలిటీ అడుగుతున్నప్పుడు బిల్లు కట్టడం. It's okay for me to disagree with you on something. No, not in this one. I mean, I like to be pampered. I am somebody who really wants Arey, to. he also wants to get pampered by you, bacha. I understand that, but he is ready to spoil me. Then what's the problem? See, I am being very responsible in my life, Arey, right? I am working well. I am doing things for my family. The only daughter. I am taking up so much. If one person is letting me be and let myself loose, then I will depend. But ఓకే సో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? ఎదుటి వాళ్ళు ఏ విషయంలో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి? ఏదైనా
ఏ విషయంలోనా? అంటే నార్మల్ ఇప్పుడు కథ చెప్పి ఇంప్రెస్ చేయాలా అలానా లేదా? కథ కాదు, నార్మల్గా ఫస్ట్ ఒక చూడగానే అనిపిస్తుంది కదా పాజిటివ్ నెగిటివ్, అది కాకుండా హైజీనిక్ అదే వస్తుంది కదా. ఆ ఫీలింగ్ రావాలి మనకి. ఓకే ముజేతో దట్. ఓకే, ఆ తర్వాత అట్లీస్ట్ మైండ్ సెట్లు అవన్నీ వెళ్తాయి. ఫస్ట్ కొంచెం లైక్ ఒక బేసిక్, ఇట్ కుడ్ బి క్లెన్లీనెస్ అబౌట్ దేర్ బాడీ అండ్ అఫ్ కోర్స్ దెన్ ట్రాన్స్లేట్స్ టు హైజీనిక్ బై మైండ్ కూడా. Interesting. Good answer. You? For me, I think the one thing that would impress me Brain, would be IQ. Yeah, Yeah. how did you अबे know तू मेरी that? दोस्त है बीते साल से तुम्हारा. Yeah, so if somebody comes up with a conversation which is smart, Which is stimulating to mentally. yes. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్? నేను ఇప్పుడు నేను వెనల్ కిషోర్ గారు, వైవ హర్ష గారు సినిమా చేస్తున్నాం. ఓకే, ప్రవీణ్ గారు అనిల్ రావుపూడి గారి దగ్గర రైటర్గా వర్క్ చేశారు. కామెడీ, అవుట్ అండ్ అవుట్ కామెడీ చేస్తారు. ఓకే, అదే చేస్తున్నాను. అండ్ దెన్ అదర్ లవ్ స్టోరీ దట్ ఐమ్ డూయింగ్. లవ్ స్టోరీ. యా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అసిస్టెంట్తో అది నైస్ నైస్. అది ఆ రెండు. అండ్ కార్తిక్ సుబ్బరాజ్ గారి ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నాను, స్టోన్ బెంచ్ పిక్చర్స్లో. అది జరుగుతుంది. యూ? I have one Telugu project that I cannot talk about. I have 2-3 Hindi project that I cannot talk about. But I have one reality show that I can talk about, which is Khatro Ke Khiladi, Fear Factor. ఓకే, I'm starting this 15th. ఓకే. అందుకే తర్వాత ఉండదు. సో మూవీని అంటే వచ్చి చూడాలంటే ఏం చెప్తారు? దట్టు అందరూ చూడొచ్చా? ఏమైనా రెస్ట్రిక్షన్ ఉందా? 18 బిలో చూడకూడదండి. 18 బిలో చూడకూడదు. 18 and 18+ సినిమా చూడొచ్చు. Yeah. సెన్సార్ వాళ్ళు సినిమా చూశారు, సినిమా చూసి సెన్సార్ వాళ్ళందరికీ చాలా చాలా నచ్చింది సినిమా. ఒక్క కట్టు కూడా సినిమాలో మాకు చెప్పలేదు. ఇన్ఫాక్ట్ నేను డైరెక్టర్ భయపడ్డాం, అవునా? సెన్సార్లో ఈ కట్టు చెప్తే మనం దానికి ఏం రీప్లేస్మెంట్ చేయాలి బ్రో, ఇది బ్రో అది బ్రో, ఓ ఫుల్ డిస్కషన్. సెన్సార్ జరిగే ముందు రోజు రాత్రి, సెన్సార్కి వెళ్ళే ముందు కట్టు బయట బ్రో, ఒక్క కట్టు ఇవ్వలే బ్రో సెన్సార్ వాళ్ళు. అండ్ వాళ్ళకి చాలా నచ్చింది, స్పెషల్లీ బికాజ్ అవికా గారి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్, ఆ సఫరింగ్, దాని నుంచి హౌ షుడ్ వన్ వాక్అవుట్ ఆఫ్ అ టాక్సిక్ రిలేషన్షిప్, ఇలాంటివన్నీ ఒక మంచి విషయాలు చెప్తున్నాం అండి ఇందులో సినిమాలో, డీపర్ లేయర్స్లో. అవన్నీ సెన్సార్ వాళ్ళకి నచ్చాయి. సో ఎవరు అందరు చూడొచ్చా అంటే 18 బిలో వాళ్ళు చూడకూడదు, 18+ వాళ్ళు చూడొచ్చు. అండ్ సినిమా ఎందుకు చూడాలి అంటే, మీకు ట్రైలర్ ఒకసారి ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే ట్రైలర్ చూసి నచ్చితే సినిమా చూడండి, ట్రైలర్ నచ్చకపోతే ఆబ్వియస్లీ మీరు చూడరు. సూపర్. సో మొత్తానికి సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. Thank you so much. సో మచ్. Thank you. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.